ఆనంద పుట్టినరోజు నాడే తనని చంపాలని ప్లాన్ చేసి కాంచన అనన్య ఇద్దరూ కలిసి ఆనందను సంపులోకి తోసేస్తారు. ఇక దాంతో ఆనందకు ఊపిరాడక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది. మరోవైపు కేక్ కటింగ్ టైం అవుతూ ఉండడంతో ఆనంద ఎక్కడ కనిపించట్లేదని చెప్పి శరణ్య వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఆనంద ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అని లీలావతి అంటూ ఉంటే, ఒకవేళ అత్తయ్య గారు బయట ఏమైనా ఉన్నారేమో అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. లేదు వదిన, నేను ఇప్పుడు బయట నుండి ఫోన్ మాట్లాడి వస్తున్నాను, అమ్మ బయట ఎక్కడ కనిపించలేదు అని చెప్పి దర్శన్ కంగారు పడిపోతూ ఉంటే, నేను వెళ్ళి అత్తయ్య గారి కోసం వెతుకుతాను అని చెప్పి శరణ్య ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో, ఆనంద గదిలో, మేడ మీద, బయట ఇలా అన్ని చోట్ల కూడా శరణ్య వెతుకుతూ ఉంటే ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ, వెతకండి, మీరు ఎంత వెతికినా ఆ ఆనంద ఎక్కడుందో తెలుసుకోలేరు. ఈరోజు మీరందరూ కూడా దాని శవానికి నివాళులు అర్పించడం ఖాయం అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఆనంద సంపుల నుండి బయటకు రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. సంపంతా కూడా నీళ్లతో నిండిపోతూ ఉండడంతో ఆనందకు ఊపిరాడడం కష్టమవుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా, కాపాడండి అని చెప్పి ఆనంద లోపల నుండి అరుస్తూ ఉంటుంది. మరోవైపు అనన్య అందరూ ఆనంద కోసం వెతుకుతూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంద కోసం అని చెప్పి దీపాన్ని రెడీ చేస్తుంది. ఆనంద ఫోటో దగ్గర దీపం వెలిగించి, నీ పుట్టినరోజు నాడే నీ శవాన్ని నీళ్ళల్లో నుండి బయటకు తీసి అందరూ కూడా నివాళులు అర్పిస్తారు. ఒకప్పుడు ఈ ఇంట్లో ఒక వెలుగు వెలిగిన నువ్వు ఇప్పుడు ఈ ప్రమిదగా వెలగాల్సి వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ ఇంటి కోడలిగా నన్ను గుర్తించకుండా నీ కోడలు శరణ్యను నెత్తిన ఎక్కించుకొని నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావో, ఇప్పుడు వాటన్నిటికీ కూడా నేను రివెంజ్ తీర్చుకున్నాను అని చెప్పి అనన్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే ఆనంద్ అక్కడికి వస్తుంది. ఆనంద రూపం అక్కడున్న ప్రమిదలో కనిపిస్తూ ఉంటే అప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్తో వెనక్కి తిరిగి ఆనంద వైపు చూస్తూ, నువ్వు నువ్వు దయ్యం దయ్యం అంటూ అనన్య కేకలు వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద దగ్గరికి వచ్చి అనన్య భుజం మీద చెయ్యి వేయగానే అప్పుడు అనన్య ఒక్కసారిగా కంగారు పడిపోతూ, నువ్వు నువ్వు చావలేదా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద, ఏమనుకున్నావే ఈ ఆనంద భైరవిని, నీలాంటి పిల్ల పిచ్చుకలు ఎంతమంది ప్రయత్నించినా కూడా నన్ను చంపలేవు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏమే పిల్ల పిచ్చుక, నన్ను చంపాలని సంపులోకి తోసావు కదా అని చెప్పి అలా అనన్య జుట్టు పట్టుకొని రెండు చెంపలు కూడా వాయిస్తూ కోపంగా చూస్తూ ఉంటే అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. నేను ఎలా బయటకు వచ్చానని ఆలోచిస్తున్నావా, నా కోడలు శరణ్య నన్ను కాపాడింది అంటూ శరణ్య ఆనంద కోసం వెతుకుతూ ఉండగా సంపు దగ్గర ఆనంద చెప్పులు కనిపిస్తాయి. ఇదేంటి అత్తయ్య గారి చెప్పులు ఇక్కడున్నాయి అని చెప్పి శరణ్య చెప్పులు ఇక్కడున్నప్పుడు అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారని మొత్తం కూడా వెతుకుతూ ఉండగా సంపుల నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇక దాంతో శరణ్య ఆ సంపు ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఆనంద ఉంటుంది. ఇక అలా అందులో పడిపోయిన ఆనందను చెయ్యి పట్టుకొని బయటకు లాగి శరణ్య ఆనంద ప్రాణాలను కాపాడుతుంది. అయ్యో అత్తయ్య గారు, ఎవరు అత్తయ్య గారు మిమ్మల్ని ఇందులోకి నెట్టేసింది అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద జరిగిన విషయం గురించి శరణ్యకు తెలిస్తే శరణ్య బాధపడుతుంది అని చెప్పి, నేనే పొరపాటున అందులో పడిపోయానమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు, అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద, నువ్వు ఉండగా నాకేమవుతుంది శరణ్య, నన్ను కంటికి రెప్పలాగా కాపాడడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి, దయచేసి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, చెబితే వాళ్ళంతా కూడా కంగారు పడిపోతారు అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్య గారు, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, మీరు త్వరగా వెళ్ళి చీర మార్చుకొని రండి, అందరూ కూడా మీ చేత కేక్ కట్ చేయించాలని ఎదురు చూస్తున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అలాగే అమ్మ అంటూ ఆనంద చీర మార్చుకోవడం కోసం అని చెప్పి లోపలికి వస్తుంది. శరణ్య రోహిత్ వాళ్ళందరితో అత్తయ్య గారు బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్నారు, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా శరణ్య ఆనందను కాపాడిందన్న నిజం తెలుసుకొని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వసే పాపిష్టిదాన్న, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని అంటారు కదా,
ఒకసారి సంపు దగ్గరికి వెళ్ళి చూడు, దీపం పెట్టాల్సింది నాకు కాదు మీ అమ్మకి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో అనన్య ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చి సంపులోకి తొంగి చూసేసరికి ఆ సంపులో కాంచన ఉంటుంది. ఆనంద చీర మార్చుకొని వస్తానని చెప్పి శరణ్యను అక్కడి నుండి పంపించేసిన తర్వాత అటువైపుగా వచ్చిన కాంచనను కావాలని అందులోకి తోసేసి ఆనంద సంపు మూత పెట్టేస్తుంది. ఇక అలా కాంచనను అందులోకి తోసి అనన్యకు ఆ విషయం చెప్పడంతో అనన్య ఆ సంపు దగ్గరికి వచ్చి కాంచనను బయటకు తీస్తుంది. కాంచనకు ఊపిరాడగా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటే తను మింగేసిన నీళ్ళన్నిటినీ కూడా అనన్య పొట్ట మీద నొక్కుతూ నీళ్ళన్నీ కూడా బయటకు కక్కించేస్తుంది. ఆ తర్వాత కాంచన ఎంతగానో కంగారు పడిపోతూ, అమ్మీ, ఈరోజు ఈ సంపులో పడి ఎక్కడ చచ్చిపోతానోనని నేను చాలా భయపడిపోయాను. సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడావు. ఆ ఆనంద మామూలుది కాదమ్మీ. ఇంకొకసారి తన మీద ఏదైనా హత్యాయత్నం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తనని చంపాలని మనం ప్రయత్నిస్తున్నట్టు తనకి నిజం తెలిసిపోయింది. ఇకపై ఆ ఆనంద ఎట్టి పరిస్థితులను మనం వేసే ప్లాన్స్ని గెలవనివ్వదు అని చెప్పి కాంచన భయపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, ఆ ఆనంద నిజంగానే మామూలుది కాదు. ఈ ప్లాన్ ఫ్లాప్ అయినంత మాత్రాన నేను సైలెంట్గా ఊరుకుంటానని అనుకుంటుందేమో. ఇప్పుడు నేను ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆ ఆనందను చంపడానికి నాకు మరొక ప్లాన్ దొరుకుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద రెడీ అయ్యి కిందకి రావడంతో అందరూ కూడా ఆనందం చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆనంద చేత అందరూ కేక్ కట్ చేయించి క్లాప్స్ కొడుతూ ఉంటే ఆనంద ఎంతో సంతోషంగా బర్త్డే జరుపుకుంటూ ఉంటే అనన్య, కాంచన వీరిద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మొత్తానికి ఆ విధంగా ఆనంద అయితే అనన్యకు, కాంచనకి బుద్ధి చెప్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.